ఒరటిక ఎల్లమ్మ కళ్యాణానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఇక లక్షలాదిగా భక్తులు తరలి రానున్నటువంటి నేపథ్యంలో మధ్య తోపులాట జరగకుండా బ్యారికేడ్లు అలాగే ఆలయ పరిసరాల పరిశుభ్రతకు అదనపు సిబ్బందిని కూడా నియమించాలంటూ సూచించారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారి కళ్యాణం జరిగేలా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు చేయాలన్నారు. ఇక ఈ నెల 21వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 22వ తేదీన రథోత్సవం జరగనుంది. ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ కానీ మన డిపార్ట్మెంట్ సైడ్ కానీ అంటే ఇప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళు మరి బ్రహ్మాండంగా కళ్యాణం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల కోఆర్డినేషన్తో స్థానిక ప్రజలతోని మనం సంపూర్ణంగా వాళ్ళను కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఈ కళ్యాణం జయప్రదం చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎక్కడెక్కడ సెక్యూరిటీ మెజర్స్ కానివ్వండి, సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏమైతే టేకప్ చేయాలో ఇవన్నీ కూడా మనం చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కళ్యాణంలో మరి స్థానిక ప్రజలు కూడా చాలా అంశాలు చెప్పారు. అవన్నీ ప్రయారిటీ కింద తీసుకొని మరి కళ్యాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలు సంతోషంగా అమ్మవారి కళ్యాణం చూస్తూ దేవుణ్ణి దర్శించుకొని ముందుకెళ్లే విధంగా మరి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి ప్రజలు సంతోషంగా ఈ కార్యక్రమాలు చేసుకొని, రెండోది రాజకీయాలకు అతీతంగా